మత్తు వదలరా 2 సినిమా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 4 కోట్లు కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 4 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల నుంచి 3 రోజుల్లో మత్తు వదలరా పార్ట్ 2 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 2 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 5 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో మత్తు వదలరా పార్ట్ 2 15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 8 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 16 కోట్లు అయితే థియేటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, అన్ని ఏరియాలకు కలిపి 8 కోట్లకు అమ్మారు. సో 8 కోట్లకి 8 కోట్లు వెనక్కి వచ్చేసాయి. అంటే బ్రేక్ ఈవెన్ అయ్యింది. సినిమా క్లీన్ హిట్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా మొదటి వీకెండ్, మొదటి 3 రోజుల్లోనే. ఇక ఈరోజు సోమవారం, ఈ రోజు నుంచి వచ్చే ప్రతి రూపాయి సినిమాకు లాభాలే. ఇక సినిమా ఎంత లాభాలు తీసుకుంటుంది, సినిమా హిట్ అనిపించుకుంటుందా, సూపర్ హిట్ అనిపించుకుంటుందా, బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుందా అనేది వచ్చే లాభాలని బట్టి ఉంటుంది. అది మన శ్రీసింహ కోడూరి అండ్ సత్యాల మత్తు వదలరా పార్ట్ 2 రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 15 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 8 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లు కొంటే 8 కోట్లు వెనక్కి వచ్చేసాయి. సినిమా క్లీన్ హిట్ అయిపోయింది. ఇక సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అవ్వడమే బాకీ. ఓకే, బాయ్.